నీకేమిరా నొప్పి, నువ్వేదో నాకు డబ్బులు ఇస్తున్నట్టు. ఏం జరిగింది, ఏం జరుగుతోంది? And then I said, నా ఐఫోన్ లో తీసుకున్న ఫోటో వల్ల ఇంకా బాగా కనిపిస్తుంది. And then that everybody was like, oh, నువ్వు బిజినెస్ క్లాస్ లో వెళ్తున్నావేమో, ఓ నీకు ఐఫోన్ ఉందేమో, నువ్వు కొనిచ్చావా నాకు? నాకేం సంబంధం? మీటింగ్ లెక్క మాట్లాడగా ఏం నువ్వు మాట్లాడేది? నా కష్టం, నా సంపాదన, నా ఖర్చు. And you make it sound like it's bad for me to enjoy an iPhone, a business class. నువ్వు లోపలికి వెళ్ళు, వెళ్ళు లోపలికి, వెళ్ళు లోపలికి. I want my own private plane. Won't you want it? Don't you dream big? ఏంట్రా ఇది? వాళ్ళేమో వీడికి బిల్డప్ ఇస్తున్నారు, వీడేమో వాళ్ళకి బిల్డప్ ఇస్తున్నారు. నేను చాలా కష్టపడతా for the money I earn. నాకు ఎవరు ఫ్రీగా ఇవ్వరు, మా నాన్న ఇవ్వరు, మా మమ్మీ ఇవ్వరు. మిషన్ నడుస్తుంది ఇక్కడ. మా కష్టం ఏంటో మీరు పడండి అని చిన్నప్పటి నుంచి నాన్నగారు నేర్పించారు. గాని మహానుభావుడు. And you know what? We need to normalize that. ఇంట్లో ఉండి వంట చెయ్యి, సామాన్లు దోము. ఇట్లాంటి గలీజ పనులు మీరు కూడా చేస్తారా? అమెరికాలో అంతే బాబు గారు, ఎన్ని కోట్లు ఎవరి పని వాళ్ళే చేసుకోవాలి. ఇవన్నీ తప్పు. If you can get a cook, get a cook. If you can get a driver, get a driver. చెప్పవే, నేను వింటాను కదా, ఓ చెప్పే. డబ్బు ఉండడంతో హ్యాపీనెస్ అని చాలా మంది అనుకుంటారు. I don't agree. I've seen money all my life. ఇల్లు కట్టేటోడికి ఇల్లుంటుందా, చెప్పులు గుట్టేటోడికి చెప్పులు ఉంటాయా? మహా బతుకులు కూడా గంతేసా. మీరు సిల్వర్ స్పూన్, గోల్డెన్ స్పూన్ కాదు కదా, గోల్డెన్ స్పూన్ విత్ డైమండ్ స్టడ్స్ తో పెరిగాను నేను. ఆహా, ఎంత మంచి మాట చెప్పావు తల్లి. Spoonful of food in America when I had no food to eat. బానే ఎక్స్ట్రా తింటున్నావు. Money is not about happiness. You know what money gives us? Chapna మీకు ఏమిస్తుందో? I know the public pulse. I know how to play kabaddi with the public. Plus chapna మీకు ఏమిస్తుందో? Freedom. ఇది ముందే చెప్పొచ్చు కదమ్మా, చెప్పనే లేదే. వంట చేయడంలో తప్పు లేదు, పిల్లల్ని పెంచడంలో తప్పు లేదు, నువ్వు ఇల్లు చూసుకోవడంలో తప్పు లేదు. ఇన్నాళ్ళకు ఒక మంచి మాట మాట్లాడా, ఏదో అనుకోకుండా వచ్చింది. కానీ నువ్వు అదే చెయ్యాలి, ఇంకేది చేయకూడదు అంటారు చూడు, అది నా దృష్టిలో తప్పు. అలాగే మేడం. నిన్న ఒక చిన్న ట్వీట్స్ నన్ను ఇంత ఆలోచించేటట్టు చేసింది. అన్నం పెడతాని నువ్వు ఎంత తక్కువ పాసిబుల్ అంతనే మాట్లాడరా. మనం అన్నిటికీ తప్పు 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 అనుకుండా, ఎస్ ఇది మంది మంది మంది, చిన్న లైఫ్ ఇంత ఇంత, చిన్న లైఫ్ ఇంత ఇంత, ఇలా పోద్ది. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. ఎవరి కోసం బ్రతకాలి నీ కోసం కాకపోతే ఇంకెవరి కోసం Don't do that mistake. నాకెందుకు రావు ఇలాంటి ఐడియాలు?